హలో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ఎండలు ఉన్నాయి. అసలు ఇంట్లో ఉంటేనే ఇంత వేడిగా ఉంది అంటే ఇంకా బయటికి వెళ్ళి పనులు చేసేవాళ్ళు పాపం ఎంత కష్టపడుతూ ఉంటారో అర్థమవుతుంది. టూ మచ్గా ఉన్నాయి అసలు ఎండలు. చాలా వేడింది అసలు. ఏసీ ఫ్యాన్ రెండు ఆన్లో పెట్టుకున్నా కూడా నైట్ అసలు నిద్ర రావడం లేదు, అంత వేడిగా ఉంది. ఆ వేడికి నాకైతే నిజంగా ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి కంప్లీట్ హెడేకే వచ్చేసింది నాన్ స్టాప్గా. నా బాడీ రెసిస్ట్ చేయలేకపోతుంది ఆ హీట్ని, అంత వేడి ఉందన్నమాట. సో మనకే ఎలా ఉంటే ఇంకా పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకోసమనే కనీసం డైలీ 1 అవర్ అన్నా పూల్లో ఉండని అనేసి పిల్లల్ని పూల్కి తీసుకెళ్ళాను. డైలీ 1 అవర్ ఆడుకోనిలే అనేసి, ఎలాగో హాలిడేసే కదా. సో మధ్యాహ్నం ఒక 2 నుంచి 4 వరకు అట్లా కాసేపు అట్లా పడుకోబెట్టి, ఒక్కో రోజు పడుకుంటారు, ఒక్కొక్క రోజు పడుకోరు. సో 4:30 అలా వెళ్ళి ఒక 6 వరకు పూల్లోనే ఆడుకొని వస్తామన్నమాట. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. యాక్చువల్గా అయితే నేను కూడా వెళ్తాను పూల్లోకి, బట్ ఇంకా కాసేపు కొన్ని రోజులు ఆగనీలే మళ్ళీ వెళ్దాము అనేసి అలాగే ఉండిపోయాను. ప్రజెంట్ అయితే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు స్విమ్ చేయండి రా అంటే స్విమ్ వదిలేసి నీళ్ళల్లో బాగా ఆడుకుంటూ ఉన్నారు. గెంతడాలు, దుగరడాలు అలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. చూశాడు కదా మా వాడు, ఒక్క చోటు ఉండకుండా కింద నుంచి ఎగరడము దూకడం, ఎగరడం దూకడం అట్లా పనులన్నీ చేస్తూ ఉన్నారు. సరే ఏదైతే అది అవ్వనీలే, చల్లగా ఆడుకుంటారు కదా అని పూల్లో వదిలేసాను అనమాట. సో బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో మాకు పూల్ ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. బెంగళూరులో యూజువల్గా అయితే సమ్మర్లో వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. బట్ నేనుండే కమ్యూనిటీలో మాకు వాటర్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో ఎప్పుడు ఏ ఇయర్ కూడా వాటర్తో ఏం ప్రాబ్లం ఫేస్ చేయలేదు. వాటర్ బాగానే ఉంటుంది. సో అందులో ఏం ప్రాబ్లం ఏం లేదనమాట. సో సో డైలీ ఇలాగా 1 అవర్ 1.5 అవర్ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. పిల్లల పాటికి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, మా పాటికి మేము వచ్చుంటారు కదా మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా. సో వాళ్ళందరితో కలిసి నేచర్ని, సీనరీని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సో ఇది మా సమ్మర్ పూల్ అనమాట. పూల్ వచ్చేసి మేముండే కమ్యూనిటీలో టాప్లో ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా మెట్రో కూడా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం మెట్రో అంతా స్టార్ట్ అయిపోయిన తర్వాత మేము ఇన్ కేస్ మెట్రోలో వెళ్ళేటప్పుడు కూడా మా పూల్ బాగా కనిపిస్తుంది అనమాట. అంత టాప్లో ఉంటుంది. సో అక్కడి నుంచి వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఒక్కొక్కసారి మేమైతే డే టైంలోనే వెళ్తాము. మేముండే కమ్యూనిటీలో కొంతమంది బ్యాచిలర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు నైట్ కూడా స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది. నైట్ స్విమ్ చేస్తూ డ్రింక్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అది ఇష్టం అనమాట. సో ఫ్యామిలీస్ ఇలా ఉంటుంది అనమాట. కొంతమంది ఊరికి వెళ్ళారు, కొంతమంది ఇక్కడే ఉన్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు డైలీ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇది మనకు సిటీ కాబట్టి ఇలా పూల్స్ ఉంటాయి. లేని వాళ్ళు సపరేట్గా పూల్కి పే చేసి వెళ్తూ ఉంటారు. విలేజెస్లో అయితే నార్మల్గా ఈ సమ్మర్ సీజన్లో చెరువులు, బావులు అలా వెళ్ళి ఈత కొడుతూ ఉంటారు. నాకు బాగా రిమెంబరు, నా చైల్డ్హుడ్ డేస్లో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మా మామ మమ్మల్ని తీసుకొని వెళ్ళేవారు. మా మామ పిల్లలు ఇద్దరు, మేము వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఆ బావి ఉండేది ఒకటి మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో. అది కడప డిస్టిక్. అక్కడ ఇంకా సూపర్ ప్రాబ్లం ఉంటుంది వాటర్తో. అందుకోసం ఏం చేస్తారంటే డైలీ అవర్స్ టుగెదర్ టైం స్పెండ్ చేస్తారు బావిలో. సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ తినేసి ఒక 1 అవర్ అలా ఆగి వెళ్తామన్నమాట. తిన్న వెంటనే పోకూడదు. తినిన తర్వాత 1 అవర్ ఆగి మా మామయ్య మమ్మల్ని బావికి తీసుకొని వెళ్ళేవాడు అనమాట. స్విమ్మింగ్ రాకపోతే బెండ్లు ఒకటి ఉంటాయన్నమాట. ఆ బాడీకి ఆ బెండ్లు కట్టేసి వాటర్లో వదిలేసేవాడు అనమాట. సో వాటర్లో బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు పిల్లలకి అలాంటి బావులు, చెరువులు దూకే అవకాశమే లేదు. ఎందుకంటే ఇలాగా రెడీమేడ్గా పూల్స్ ఉన్నాయి గట. సో వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ తెలియదు. మేమేమో అప్పుడు అందులో ఆడేవాళ్ళము. ఇప్పుడు ఈ పిల్లలేమో బాగా పూల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట.
చెప్పాను కదా టూ మచ్ హెడేక్గా ఉంది అనేసి. సో ఆ హెడేక్కి తట్టుకోలేక నేను ఇంకా నా వల్ల కావట్లేదు, టాబ్లెట్ వేసుకుంటూనే ఉన్నాను, బట్ స్టిల్ అలాగే ఉంది హెడేక్. సో అందుకోసం అనేసి నేను ఇంక ఇలా కాదు, ఒకసారి కంప్లీట్ హెడ్ మసాజ్ చేయించుకుందాము అనేసి నేనున్న ఏరియాలోనే ది బెస్ట్ సలూన్కి వెళ్ళాను అనమాట. అది యూనిసెక్స్ సలూనే అనమాట. సో చాలా బాగా చేస్తారు. వెళ్ళి చెప్పాను ప్రాబ్లం ఇలా ఉంది, టూ మచ్ హెడేక్, నాకు విత్ హ్యాండ్ వద్దు, నాకు మిషన్తో చేయండి అని. స్టార్టింగ్లో అలా డైరెక్ట్ మిషన్ పెట్టి చేయడానికి అవ్వలేదు, ఫస్ట్ కాసేపు హ్యాండ్తో చేసిన తర్వాత మిషన్ పెట్టి చేస్తాము, సో దట్ మీకు రిలాక్సేషన్ బాగుంటుంది అని చెప్పన్నారనమాట. సో అందుకోసమని వెళ్ళాను. అక్కడ కన్సర్న్ పర్సన్కి చెప్తే వాళ్ళన్నీ సెట్ చేసుకుంటా ఉన్నారు. సో నేనైతే రెడీగా ఉన్నాను అనమాట ఈ హెడ్ మసాజ్ కోసం. అస్మర్ హెడ్ మసాజ్ అండ్ స్కాల్ప్ మసాజ్ కోసం నెక్ అండ్ షోల్డర్ కూడా ఉంది అనమాట. సో నేను మొత్తం వీడియో యాడ్ చేయలేదు, జస్ట్ స్మాల్ క్లిప్ లైక్ 1 or 2 minutes క్లిప్ని మాత్రమే యాడ్ చేశాను ఇందులో. సో చూడండి, నాకైతే పర్లేదు, కొంచెం రిలాక్స్ అనిపించింది. బట్ ఇది ఒక్క సెషన్కే హెడేక్ తగ్గదు. ఇలాంటి మైగ్రేన్ ఇష్యూ ఉన్న వాళ్ళకి మినిమమ్ 3 to 4 సెషన్స్ అయితే అట్లీస్ట్ కొద్దిగా రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది అన్నారు. సో నేను ఈరోజు వెళ్ళి చేయించుకున్నాను. మళ్ళీ 1 day ఆగి మళ్ళీ వెళ్దాము, కంటిన్యూగా అంటే మళ్ళీ హెవీ అయిపోతుంది, ప్రెషర్ అయిపోతుంది స్కాల్ప్కి. ఒక 1 day ఆగి మళ్ళీ వెళ్దాము అనేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. అతను చేస్తున్నాడు కదా, చాలా బాగా చేశాడు అనమాట. పర్లేదు, చేసినంతసేపు చాలా రిలాక్స్డ్గానే అనిపించింది నాకు. ఇలా ఓన్లీ హెడ్ మసాజ్ అనేది ఓన్లీ హెడేక్ ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, రిలాక్సేషన్ కోసమే కాకుండా, అప్పుడప్పుడు మనం లైక్ మంత్లీ 2 3 చేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. హెడ్లో స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరిగి మనకి ఈ స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందన్నమాట. సో దానివల్ల మనకి ఎంటైర్ వీక్ రిలాక్సేషన్ దొరుకుతుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ఇలా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, కొంతమందికి డాండ్రఫ్ ఉంటుంది కదా, డాండ్రఫ్, చిన్న స్కాల్ప్ పింపుల్స్ ఉంటాయి కదా, అవి కూడా రెడ్యూస్ అవుతాయి. సో స్కాల్ప్ అనేది కూల్గా ఉంటుందన్నమాట. ఇది మనకు నెసెసిటీ, కంపల్సరీ అయితే చేయించుకోవాలా, కానీ మనమైతే ఓన్లీ హెడేక్ ఉన్నప్పుడే వెళ్తాము. బట్ దట్ ఈజ్ నాట్ ద కేస్. మంత్లీ 2 3 అనేది కంపల్సరీగా మనము స్కాల్ప్, హెడ్, నెక్ మసాజ్ చేసుకుంటే చాలా మంచిది హెల్త్కి కూడా. సో చూసారు కదా, ఇది నా వ్లాగ్ ఈ రోజుకి. సో మరిన్ని వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇలాగే ఎంకరేజ్ చేయండి. నేను చాలా వీడియోస్ పెడతాను ఈ సమ్మర్ హాలిడేస్లో, వెకేషన్స్కి వెళ్ళినవి, అలాగే ఎక్స్ప్లోర్ చేసిన వీడియోస్ 1 by 1 అన్నీ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ దెమ్, గివ్ కామెంట్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. See you on next video. Till then, take care. Bye bye.